హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా అమ్మ వంటలు. ఈరోజు వీడియో ఏంటంటే బొంబాయి కరాచీ హల్వా తయారు చేసుకుంటున్నామండి. పక్కా బేకరీ స్టైల్ కరాచీ హల్వాని మనం సింపుల్ అండ్ టేస్టీతో ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది వీడియోలో చూద్దాం. అంతకన్నా ముందు వీడియోని తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ప్లీజ్ బీ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ముందుగా మెయిన్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కార్న్‌ఫ్లోర్, చక్కెర, డ్రై ఫ్రూట్స్ అండి, అది చాయిస్, నెయ్యి, నిమ్మప్పు లేదంటే లెమన్ అండి. ఇవి ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోండి. దానిలో ఒక కప్పు పంచదార తీసుకోండి. హాఫ్ కప్పు వాటర్ తీసుకుని ఇది బాగా మిక్స్ చేసుకోండి. ఇది కొంచెం తీగపాకంలాగా రావాలండి. ఈలోపు మనం కార్న్‌ఫ్లోర్ని మిక్స్ చేసుకుందాం. నేను ఒక కప్పు కార్న్‌ఫ్లోర్ తీసుకున్నాను. దానిలో ఒక కప్పు వాటర్ తీసుకోండి. మెజర్మెంట్స్ అనేది కరెక్ట్గా తీసుకోండి. అప్పుడే మనం ఈ కరాచీ హల్వా బాగా వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు లంప్స్ అనేది లేకుండా కార్న్‌ఫ్లోర్ అనేది బాగా మిక్స్ చేసి పక్కకు పెట్టుకోండి. చూడండి, కొంచెం పాకం అనేది థిక్నెస్ వచ్చింది. దీనిలో ఒక చెక్క నిమ్మరసాన్ని లేదంటే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు నిమ్మప్పుని యాడ్ చేసుకోండి. ఈ రెండిట్లో ఏదో ఒకటి యాడ్ చేసుకోవచ్చు. ఇది బాగా మిక్స్ చేసుకుని ఒక 2 నిమిషాలు బాయిల్ అవ్వనివ్వండి. బాయిల్ అయిన ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలో హాఫ్ వరకు తీసుకునండి. ఎందుకంటే ఇది మధ్య మధ్యలో మనం కార్న్‌ఫ్లోర్ మిక్స్ చేసుకునేటప్పుడు ఇది యాడ్ చేసుకుంటాం. ఇలా యాడ్ చేసుకోవటం వల్ల ఈ హల్వా అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది, గమ్మీగా ఉంటుందండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కార్న్‌ఫ్లోర్ మిశ్రమాన్ని మిక్స్ చేసుకుని హాఫ్ ఉన్న ఈ పాకంలో యాడ్ చేసుకోండి. ఇది కలుపుతూనే ఉండాలండి. మనం కార్న్‌ఫ్లోర్ యాడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఇట్లా దగ్గరకు వచ్చిన తర్వాత మనం పక్కకు పెట్టుకున్న పాకాన్ని యాడ్ చేసుకోండి. దీనిలో 2 లేదా 3 యాలకులను దంచి యాడ్ చేసుకోండి. ఈ విధంగా మళ్ళీ కలుపుతూనే ఉండాలి. ఇవి కొంచెం బాగా థిక్నెస్ వచ్చిన తర్వాత దీనిలో కొంచెం కొంచెంగా నెయ్యి యాడ్ చేసుకుంటూ ఈ హల్వా అనేది ప్యాన్ వదిలేసిన దాకా కలుపుతూనే ఉండాలి. నెయ్యి యాడ్ చేసుకుంటూనే ఉండాలి. నాకు ఇక్కడ ఒక కప్పు నెయ్యి వరకు అయితే పట్టిందండి. ఈ విధంగా నెయ్యిని యాడ్ చేసుకోండి. లేదంటే సన్ఫ్లవర్ ఆయిల్నైనా యాడ్ చేసుకోవచ్చు. దీనిలో మనం కరాచీ హల్వా కలర్ రావాలంటే కొంచెం లైట్గా ఆరెంజ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకున్నాను. మీరు రెడ్ ఫుడ్ కలర్నైనా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా ప్యాన్ అంతా వదిలేసిన దాకా ఆయిల్ యాడ్ చేసుకుని నేను ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే యాడ్ చేసుకున్నానండి. ఇలా క్యూబ్స్లా కట్ చేసుకోవడానికి వీలుగా నేను ఇలా ప్లేట్లో యాడ్ చేసుకున్నాను. దీనిపైన జీడిపప్పుని సన్నగా ముక్కల కింద కట్ చేసి యాడ్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకుని ఒక 1 అవర్ లేదంటే 2 అవర్స్ పాటు దీన్ని వదిలేస్తే ఇది గట్టిగా అవుతుందండి. అప్పుడు ముక్కలుగా కట్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు ముక్కలు కట్ చేయడానికి వీలుగా ఉండదండి. చల్లగా అయిన తర్వాతే ఇది ముక్కల్లాగా కట్ చేసుకోండి. పీసెస్ అనేది మన చాయిస్ అండి. ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మనం దీన్ని కట్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు కరాచీ హల్వా ఎలా వచ్చింది ఏంటనేది నేను ఒక పీస్ని విరగదీసి చూపిస్తున్నాను. చూడండి, చాలా సాఫ్ట్గా ఉందండి. అదే గమ్మీ స్ట్రక్చర్తో చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ.